ఒకటి మాత్రం ఫ్యాక్ట్, ఏపీ మెడికల్ యాక్ట్ ప్రకారం కానీ, తెలంగాణ మెడికల్ యాక్ట్ ప్రకారం కానీ, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ ప్రకారం కానీ నాకు తెలిసి కానీ గత 8 ఏళ్లుగా ఒక్క ఎర్రర్ కూడా జరగలేదు అని నేను రాసి ఇవ్వగలను. ఇఫ్ ఎనీథింగ్ ఇస్ దేర్ ఐ విల్ టేక్, నేను నిలబడి నేను శిక్ష అనుభవిస్తాను. మీరు ఇక్కడ బాధితులు రండి, ఇప్పుడు మాట్లాడండి, ఇతరులతో మాట్లాడండి. మీరు ఆల్రెడీ 100% అష్యూరెన్స్ ఇచ్చారు, ఫ్రీ ట్రీట్మెంట్ అని చెప్పేసి మీరు ఆల్రెడీ వైజాగ్ లో కళా హాస్పిటల్లో మీరు చెప్పారు. కళా హాస్పిటల్లో మీరు కన్సల్టెంట్ కదా, కళా హాస్పిటల్ మీరు సర్జరీ చేశారు కదా, అక్కడే చేశారు, మీరు ఇక్కడ చేయలేదు. సో ఆల్రెడీ తను చెప్తా ఉన్నారు 100% వాళ్ళ మదర్ కి 6 నెలల తర్వాత చాలా ఇబ్బందికరంగా ఉంటే మళ్ళీ మీ దగ్గరికి వస్తే మీరు కనీసం రెస్పెక్ట్ ఇవ్వకుండా 4 లక్షలు ఇచ్చుకుంటే హైదరాబాద్ రండి అని చెప్పేసి రెక్లెస్ గా మాట్లాడారు అని చెప్పేసి అంటా ఉన్నాడు. ఆయనతో మాట్లాడండి, పక్కన ఉన్నాడు కదా, నేను నా వర్షం చెప్తాను సార్. పక్కన వాళ్ళ బాధితులు వాళ్ళ కొడుకు అండి, వాళ్ళ డబ్బులు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు వాళ్ళు. ఆ ఇబ్బందులతోటి వచ్చిండి మీ దగ్గర నుంచి కేసులు రోజుకు 4 వ్యాస్కులర్ సర్జరీస్ జరిగి ఒక సర్జన్ దగ్గరికి వెళ్తున్నాయి రెగ్యులర్ గా. మీ ఫెయిల్యూర్స్ వల్ల, మీరు చేసిన సర్జరీస్ ఫెయిల్యూర్స్ వల్ల వెళ్తున్నాయి. దానికి మీరే సమాధానం చెప్తారు? డబ్బులు లేకపోతే వాళ్ళ కర్మ అన్నది. ఒక్క నిమిషం